Namaste dear students, welcome to our video lesson number 69. In this video, we are going to learn about some more miscellaneous topics, miscellaneous issues. How to change from direct to indirect. అందులో ఫస్ట్ వన్ జాయింట్ సెంటెన్సెస్. జాయింట్ సెంటెన్సెస్ అంటే యాక్చువల్లీ టూ సెంటెన్సెస్ ఉంటాయి. వీటిని ఎలా చెప్పాలి? మన వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు నేను గమనించింది ఏంటంటే రెండు సెంటెన్సెస్ ఉన్నప్పుడు రెండింటిని కలిపి చెప్పేస్తున్నారు. అలా వద్దు. రెండు సెంటెన్సెస్ ఉన్నప్పుడు ఎలా చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రమేష్ అనే ఆయన చెప్తున్నారు, రమేష్ మై వైఫ్ ఈజ్ గోయింగ్ టు హర్ మదర్స్ హోమ్ టుమారో. ఒక సెంటెన్స్ అయింది. అండ్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ విత్ హర్. ఇక్కడ ఎలా చెప్పాలి దీన్ని అంటే రెండు సెంటెన్సెస్. రమేష్ టోల్డ్, ఎవరితో? నాతో అనుకోండి. రమేష్ టోల్డ్ మీ దట్ హిజ్ వైఫ్ వాజ్ గోయింగ్ టు ఆర్ ఈజ్ గోయింగ్. ఇక్కడ టుమారో అనేది ఎప్పుడు రిపోర్టింగ్ చేస్తున్న టైం బట్టి మనకి ఆధారపడుతుంది. సో రమేష్ టోల్డ్ దట్ హిజ్ వైఫ్ వాజ్ గోయింగ్ టు హర్ మదర్స్ హోమ్ ద నెక్స్ట్ డే ఆర్ టుమారో. అండ్ హీ ఫర్దర్ యాడెడ్ అండ్ హీ ఆల్సో సెడ్, ఇలా మనం చెప్పి, అండ్ హీ వాజ్ ఆల్సో గోయింగ్ టు అలాంగ్ విత్ హర్ వైఫ్, ఇలా మనం చెప్తాం. ఓకే, లెట్ us టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఓకే, ఒక అమ్మాయి ఉంది, ఐఎమ్ ఏ గర్ల్, ఐ కెనాట్ స్టే హియర్ ఇన్ నైట్. నేను ఒక అమ్మాయిని ఇక్కడ నేను స్టే చేయలేను అంది. అటువంటిప్పుడు మనం దాన్ని ఎలా చేస్తాం? షీ సెడ్ దట్ షీ వాజ్ ఎ గర్ల్ ఆర్ షీ ఈజ్ ఎ గర్ల్. ఆమె ఎప్పుడు గర్లే కాబట్టి షీ సెడ్ దట్ షీ ఈజ్ ఎ గర్ల్ అండ్ యాడెడ్ ఆర్ ఆల్సో సెడ్ ఆర్ ఫర్దర్ యాడెడ్, ఇలా చెప్పి, అండ్ షీ సెడ్ షీ కుడ్ నాట్ స్టే ఇన్ నైట్స్, ఇలా మనం చెప్తాం. ఓకే, అట్ ద సేమ్ టైం టూ డిఫరెంట్ సెంటెన్సెస్ వస్తుంటాయి. టూ డిఫరెంట్ సెంటెన్సెస్ అంటే ఏంటి అంటే, ఒకటి పాజిటివ్లో ఉండొచ్చు అండ్ రెండోది క్వశ్చన్లో ఉండొచ్చు. ఇక్కడ చాలామంది మన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు, నేను ఆన్సర్స్ చేస్తున్నప్పుడు చాలామంది ఇది తప్పుగా చేస్తున్నారు. ఎవరో ఒకరిద్దరు కరెక్ట్గా చేస్తున్నారు, బట్ చాలామంది ఇది తప్పుగా చేస్తున్నారు. అది ఎలా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ లాస్ట్ మై వాలెట్. ఎవరో చెప్పారు, హరి సెడ్ టు మీ ఐ హ్యావ్ లాస్ట్ మై వాలెట్. మేమిద్దరం ఎక్కడికో వెళ్ళాం. ఓకే, అక్కడ ఏమన్నారంటే ఇలా చూసి, ఐ హ్యావ్ లాస్ట్ మై వాలెట్, డూ యూ హ్యావ్ ఎనీ మనీ? సి హియర్ ఎవరో మనకు అడిగారు, వాట్ డిడ్ హరి సే అంటే, ఇప్పుడు మనం ఎలా చెప్పాలి? ఇక్కడ టూ డిఫరెంట్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఒకటి పాజిటివ్లో ఉంది, రెండు అది క్వశ్చన్లో ఉంది. అంటే ఐ హ్యావ్ లాస్ట్ మై వాలెట్, దట్స్ ఓకే, ఇది పాజిటివ్ సెంటెన్సెస్. అండ్ నెక్స్ట్ ఇమీడియట్గా క్వశ్చన్ ఉంది, డూ యూ హ్యావ్ ఎనీ మనీ టు పే ద బిల్ అన్నట్టు. అప్పుడు మనం ఎలా చెప్తాం? హరి టోల్డ్ మీ, ఎవరు అడిగారు, వాట్ డిడ్ హరి సే టు యూ అంటే, హరి టోల్డ్ మీ దట్ హీ హ్యాడ్ లాస్ట్ హిజ్ వాలెట్. ఇక్కడికి ఇది అయిపోయింది. హరి టోల్డ్ మీ దట్ హీ హ్యాడ్ లాస్ట్ హిజ్ వాలెట్ అండ్ ఆస్క్డ్. ఇక్కడ సెకండ్ది క్వశ్చన్గా ఉంది కాబట్టి అక్కడ మనం ఆస్క్డ్ అని యాడ్ చేయాలి. అండ్ హీ ఆస్క్డ్ వెదర్ ఐ హ్యాడ్ ఎనీ మనీ. Do you have any money? I have lost my wallet. Do you have any money? Ravi told he had. ఇక్కడ రవి ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? told. Ravi told that he had lost his wallet and he asked me whether I had any money. ఇలా ఉండాలి. అంటే ఇక్కడ టూ సెంటెన్సెస్లో ఒకటి మనకి పాజిటివ్ సెంటెన్స్ అయితే సెకండ్ది మనకి క్వశ్చన్గా ఉంది. అటువంటప్పుడు మనం ఫస్ట్ హీ ఆస్క్డ్ అని యాడ్ చేయాలి. చాలా వరకు చేయట్లేదు చాలామంది. అండ్ మై ఫాదర్ సెడ్ టు మీ ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్, వేర్ ఆర్ యూ గోయింగ్? చూడండి, ఇది కూడా రెండు. మై ఫాదర్ సెడ్ ఐఎమ్ గోయింగ్ టు ఆఫీస్, వేర్ ఆర్ యూ గోయింగ్? ఏమన్నారు? మదర్ అడిగారు, వాట్ డిడ్ యువర్ ఫాదర్ సే అంటే, అప్పుడు ఏమంటున్నట్టు, మై ఫాదర్ told me that he was going to office and he asked me where I was going. My father told me that he was going to office. ikkada oka part ayindi. Second, and he asked me where I was going. Okay, we should be very careful with these sentences. Ante tappa my father told me that he was going to office and where I was going ani anakudadu. అండ్ హీ ఆస్క్డ్ మీ వేర్ ఐ వాస్ గోయింగ్. ఇది కరెక్ట్గా మాట్లాడినట్లు ఉంటుంది. నెక్స్ట్ సెంటెన్స్లో సర్, మేడం లాంటివి ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే, ఇది చాలా సింపుల్ అండి. అంటే చాలా సార్ అదే లాస్ట్ ఎక్సర్సైజ్లో మనం చూసాం. సార్ వుడ్ యూ మైండ్ టు క్లియర్ మై డౌట్ సంథింగ్ ఏదో చెప్పినప్పుడు అప్పుడు ఏమన్నారు? సార్ అండ్ అప్పుడు చాలామంది హీ ఆస్క్డ్ సార్ అని ఇలా చెప్తున్నారు. అలాంటప్పుడు సపోజ్ హీ సెడ్, ఒక స్టూడెంట్
మే ఐ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ మేడం. సరే, ఒక స్టూడెంట్ అడిగాడు, మే ఐ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ మేడం అని. మేడం అని ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే సింపుల్ అండి. ఓకే, ద స్టూడెంట్ ఆస్క్డ్ హిస్ మేడం అని అంటే సరిపోతుంది. మళ్ళీ దాన్ని రిపోర్టర్ స్పీచ్లో మే ఐ ఆస్క్ యూ ఇలా చెప్పకుండా మేడం అని అనకుండా ద స్టూడెంట్ ఆస్క్డ్ హిస్ మేడం దట్ హీ మైట్ ఆస్క్ ఏ క్వశ్చన్. ఓకే, ఇలా మనం చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సర్ అనేవన్నీ కూడా ఇలాగే చెప్పుకోవచ్చు. అంటే అవి అడ్రస్ చేస్తున్నాడు. ఓకే, కెన్ ఐ అప్లై ఫర్ లీవ్ సర్ అని ఉంది. ఎవరో ఎంప్లాయ్ అడిగాడు, కెన్ ఐ అప్లై ఫర్ ఎ లీవ్ సర్ అంటే షీ ఆస్క్డ్ ఆర్ హీ ఆస్క్డ్ సర్, హీ ఆస్క్డ్ హిస్ సర్, షీ ఆస్క్డ్ హర్ సర్. ఓకే, టు రెస్పెక్ట్ఫుల్లీ అని కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఓకే, వెదర్ షీ కుడ్ అప్లై ఫర్ ఎ లీవ్, వెదర్ హీ కుడ్ అప్లై ఫర్ ఏ లీవ్, ఇలా మనం చెప్పుకోవచ్చు. అండ్ సమ్టైమ్స్ కొన్ని సెంటెన్సెస్ క్వశ్చన్స్ లాగా నెగిటివ్ సెంటెన్స్ లాగా కనపడతాయి, బట్ దే ఆర్ నాట్ క్వశ్చన్స్. ఎలాంటివంటే సపోజ్ ఒక మదర్ ఒక సన్ అడిగారు, వై డోంట్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్, వై డోంట్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్. బట్ ఇది క్వశ్చనా అంటే నాట్ ఎగ్జాక్ట్లీ ఎ క్వశ్చన్. ఆర్ వై డోంట్ అని ఉంది కాబట్టి ఇస్ ఇట్ ఎ నెగటివ్ సెంటెన్స్? నాట్ ఎగ్జాక్ట్లీ. వీ క్యాంట్ సే ఇట్స్ ఎ క్వశ్చన్, నైదర్ ఏ క్వశ్చన్ ఆర్ ఏ నెగటివ్ సెంటెన్సెస్. అది ఏంటి అంటే ఇలాంటి మాటలని ఎలా రిపోర్టెడ్ స్పీచ్లోకి చెప్తాం అంటే అసలు వాట్ ఈస్ ఏ క్వశ్చన్? క్వశ్చన్ అంటే వెన్ యూ ఎక్స్పెక్ట్ ఎన్ ఆన్సర్. సహజంగా మనం ఒక ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు మాత్రమే అది క్వశ్చన్ అవుతుంది. ఇక్కడ ఆమె నీ వర్క్ నువ్వు ఎందుకు పూర్తి చేసుకోవు అంటే ఇక్కడ క్వశ్చన్ కాదు. వై డోంట్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ అని అంటే ఇక్కడ ఆమె ఫినిష్ చెయ్యు అని చెప్తున్నట్లే తప్ప దానికి రీజన్స్ ఏంటి, నువ్వు ఎందుకు ఫినిష్ చేయట్లేదు అని క్వశ్చన్ అడుగుతున్నట్లు ఇక్కడ కాదు. సో ఇటువంటి వాటిని మనం రిపోర్టెడ్ అంటే క్వశ్చన్ ఆర్ నెగటివ్ సెంటెన్స్ లాగా కనిపిస్తాయి. వై డోంట్ యూ డూ ద వర్క్, వై డోంట్ యూ ఆస్క్ హిమ్, వై డోంట్ యూ ఆస్క్ హిమ్ అంటే వీఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీ రీజన్ వై హీ డజంట్ ఆస్క్. ఓకే, హియర్ వీఆర్ జస్ట్ సజెస్టింగ్, వీ జస్ట్ సజెస్ట్ హిమ్ టు ఆర్ హెడ్ టు ఆస్క్ అంతే. వై డోంట్ యూ ఆస్క్ హర్ అంటే ఆమెను ఎందుకు అడగవు అంటే ఆమెను అడుగు అని సజెస్ట్ చేస్తున్నట్లే తప్ప ఎందుకు అడగవు అనే రీజన్ మనకి చెప్పమని కాదు. ఇది క్వశ్చన్ కాదు. ఇటువంటి వాటిని యూజువల్గా మనం ఎలా చేంజ్ చేస్తాం అని అంటే ఇవి క్వశ్చన్స్ కాబట్టి, ఇవి జస్ట్ స్టేట్మెంట్ కాబట్టి ద మదర్ సజెస్టెడ్ హర్ సన్, దట్స్ ఇట్. ద మదర్ సజెస్టెడ్, యూజువల్గా సజెస్టెడ్నే ఇక్కడ తీసుకుంటాం. ద మదర్ సజెస్టెడ్ హర్ సన్ టు ఫినిష్ హోంవర్క్. వై డోంట్ యూ ఆస్క్ హర్, ఆమెకి ఎందుకు అడగవు నువ్వు? ఓకే, ఐ సజెస్ట్ హిమ్ టు ఆస్క్ హర్, దట్స్ ఇట్. అంతే తప్ప ఇవి క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ కాదు. అట్ ద సేమ్ టైం సజెషన్స్తో కొన్నిసార్లు అంటే మనం ఎలా చెప్తుంటామంటే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, సపోజ్ ఎవరో మన ఫ్రెండ్ స్మోక్ చేస్తున్నారు. ఆ స్మోక్ చేస్తున్నప్పుడు యూజువల్గా మనం ఎలా చెప్తుంటామంటే ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ స్టాప్ స్మోకింగ్, ఐ వుడ్ స్మోక్, ఇలా చెప్తాం. ఇఫ్ ఐ వర్ యూ, నేనైతే తాగను, పొగ తాగను, స్మోక్ చేయను. ఇది కూడా అక్కడ మనకి ఇక్కడ సజెషన్స్ చేస్తున్నట్లే. సరే, అటువంటిప్పుడు ఏంటంటే ఐ సజెస్టెడ్ మై ఫ్రెండ్ నాట్ టు స్మోక్, ఐ సజెస్టెడ్ మై ఫ్రెండ్ నాట్ టు స్మోక్. సపోజ్ ఏ సజెస్టెడ్ బి, ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడెంట్ స్మోక్, ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడెంట్. ఇదంతా మనం చెప్పకుండా ఏ సజెస్టెడ్ బి నాట్ టు స్మోక్, నాట్ టు ఆర్ ఏ సజెస్టెడ్ బి టు స్టాప్ స్మోకింగ్, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తాం. సమ్టైమ్స్ అంటే ఒక సెంటెన్స్ తర్వాత ఆ ఆబ్జెక్ట్ ఉండదు, అంటే ఎవరో చెప్తున్నారు అని తెలుస్తుంది తప్ప ఎవరితో చెప్తున్నారు అనేది తెలియదు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే షీ సెడ్, ఆమె చాలాసార్లు మన ఎక్సర్సైజ్లో కూడా ఇది వచ్చింది. షీ సెడ్ ఐ వెయిటింగ్ ఫర్ యూ, ఆమె అంది, ద టీచర్ సెడ్, ఏదో చెప్తున్నా, షీ సెడ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఇక్కడ షీ అని మనకి సబ్జెక్ట్ తెలుస్తుంది, బట్ ఎవరితో చెప్తున్నారు ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అంటే ఇక్కడ యూ అంటే ఎవరు అనేది నిజానికి మనకి తెలియదు. అటువంటప్పుడు దీన్ని ఎలా చేంజ్ చేస్తాం? ఇది ఓన్లీ ఫర్ రిటన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్లో యూజువల్గా ఈ పరిస్థితి రాదు. బికాస్ ఎవరితో మాట్లాడుతున్నారో మనం రిపోర్ట్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది. షీ సెడ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అంటే ఈ యూ ఎవరో మనకి తెలుసు. కాబట్టి మనం సపోజ్ షీ సెడ్ టు లలిత ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అంటే ఇక్కడ యూ అంటే లలిత. అటువంటప్పుడు మనం ఏం చెప్తామంటే షీ టోల్డ్ హర్ దట్ షీ వాజ్ వెయిటింగ్ ఫర్ లలిత అని చెప్తాం. వేరస్ మామూలుగా రిటర్న్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఈ
పొజిషన్ యు అంటే ఎవరు అని తెలియనప్పుడు యూని ఎలా అయినా తీసుకోవచ్చు. యు అంటే హీ అని తీసుకోవచ్చు, షీ అని తీసుకోవచ్చు, దే అని తీసుకోవచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ మనం చేయాల్సి వచ్చింది అనుకోండి రిటర్న్ ఇంగ్లీష్లో. అప్పుడు ఏం చెప్తా అంటే షీ టోల్డ్ మీ దట్ షీ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ. షీ టోల్డ్ మీ దట్ షీ వాజ్ వెయిటింగ్ ఫర్ మీ. నా గురించి ఇక్కడ యూ నేను అవ్వచ్చు. షీ టోల్డ్ మీ దట్ షీ వాజ్ వెయిటింగ్ ఫర్ హిమ్, అతను. షీ టోల్డ్ మీ దట్ షీ వాజ్ వెయిటింగ్ ఫర్ హర్, ఆమె కోసం. షీ టోల్డ్ మీ దట్ షీ వాజ్ వెయిటింగ్ ఫర్ దెమ్. ఇలా యూ, హీ, షీ ఎవరినైనా ఇక్కడ యూ బదులుగా మనమైనా తీసుకోవచ్చు. వెయిటింగ్ ఫర్ మీ, ఓకే, వెయిటింగ్ ఫర్ హర్, వెయిటింగ్ ఫర్ హిమ్, వెయిటింగ్ ఫర్ దెమ్, వెయిటింగ్ ఫర్ సమ్వన్, ఇలా ఎలా అయినా మనం తీసుకోవచ్చు. బికాస్ ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్లో యూ అంటే ఎవరో మనకు తెలియలేదు కాబట్టి, అక్కడ ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఏ ఆబ్జెక్ట్ని మనం తీసుకున్నా పర్వాలేదు, బట్ ఏదో ఒక ఆబ్జెక్ట్ని తీసుకోవటం బెటర్. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో యూజువల్గా చాలామంది ఏం చేస్తుంటారంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్కి వచ్చేసరికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మారుస్తుంటారు. బట్ స్పోకెన్ ఇంగ్లీష్లోకి వచ్చేసరికి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్గా మనం మార్చాం. ఫర్ ఎగ్జాంపుల్ హి సెడ్ when I saw her she was playing chess. ఏమన్నారు? he said when I saw her, okay, she was playing chess. నేను చూసేటప్పటికి ఆమె చెస్ ప్లే చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఎలా మార్చాలి మనం? when I had seen her she had been playing chess అని మార్చాలి. నిజానికి ఇలా చెప్పరు ఇంగ్లీష్లో. యూజువల్గా ఇదే రిపోర్టర్ స్పీచ్లోకి చెప్పేసరికి he said that when he saw her she was playing chess అంటారు. when I went there she was cooking అంటే she said that when she went there she was cooking. ఇలా మనం మార్చేస్తాం. అంటే సింపుల్ పాస్ట్లో ఉన్నదాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లోకి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నదాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లోకి మార్చకపోయినా అది ఒక అంటే రాంగ్ సెంటెన్స్, కరెక్ట్ కాదు అని ట్రీట్ చేయరు. వెన్ ఐ కాల్డ్ హర్, నేను ఆమెకు ఫోన్ చేసేటప్పటికి షీ వాజ్ వాచింగ్ టీవీ. రిపోర్టర్ స్పీచ్లోకి వచ్చేసరికి ఎలా అవుతుందంటే ఐ టోల్డ్ హిమ్, లేకపోతే ఐ టోల్డ్ మై ఫ్రెండ్ దట్ వెన్ ఐ కాల్డ్ హర్. చూడండి సింపుల్ పాస్ట్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్గా మార్చలేదు. వెన్ ఐ కాల్డ్ హర్ షీ హ్యాడ్ బీన్ వాచింగ్ టీవీ అని కూడా అంటలా, షీ వాజ్ వాచింగ్ టీవీ. అంటే ఐ టోల్డ్ హర్ దట్ వెన్ ఐ కాల్డ్ హర్ షీ వాజ్ వాచింగ్ టీవీ. అంటే సింపుల్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తున్న సెంటెన్స్ని అలాగే ఉంచేసినా మనకి పర్వాలేదు. నెక్స్ట్ కండిషనల్ సెంటెన్సెస్ ఇఫ్తో వస్తాయి. ఇఫ్లో వుడ్ వస్తుంది, ఓకే, అంటే ఇంపాసిబుల్ కండిషన్స్లోకి వచ్చేసరికి వుడ్ వస్తుంది, కుడ్ వస్తుంది. ఇటువంటి కండిషనల్ సెంటెన్సెస్లో కూడా మనం వుడ్ని, కుడ్ని దీన్ని మార్చాల్సిన అవసరం లేదు. కానీ ఇఫ్తో వచ్చేటటువంటి సెంటెన్స్ ఏదైతే ఉంటుందో దానికి మనం ముందు దట్ని యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ షీ హ్యాడ్ కమ్ టు మీ, ఎవరో చెప్పారు, ఏ సెడ్ టు బి ఇఫ్ షీ హ్యాడ్ కమ్ టు మీ అంటే బి ఏ దగ్గరకు వచ్చేటప్పుడు ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ హర్. ఇక్కడ వుడ్ ఉంది, దీన్ని రిపోర్టెడ్లోకి మార్చినప్పుడు మనం ఎలా చేస్తామంటే ఏ టోల్డ్ బి దట్ ఇఫ్ షీ హ్యాడ్ కమ్ టు హిమ్, అంతే. ఇక్కడ హ్యాడ్ కమ్ని అలాగే ఉంచేసాం. ఏం చేసాం? ఏ టోల్డ్ బి దట్ ఇఫ్ షీ హ్యాడ్ కమ్ టు హిమ్ he would have helped her. అంటే ఇక్కడ ఏది మనం చేంజ్ చేయలేదు, చాలా సింపుల్గా వదిలేసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ సెడ్ టు హిమ్, ఓకే, ఇఫ్ ఐ హ్యాడ్ మనీ, నా దగ్గర డబ్బులు ఉండుంటే, ఇఫ్ ఐ హ్యాడ్ మనీ, ఇంకా చెప్పాలంటే ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ కుడ్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్. దీనిలో ఏం చేయాలి? ఏం అక్కర్లేదు. ఐ టోల్డ్ హిమ్ దట్ ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ కుడ్ హ్యావ్ హెల్ప్డ్ హర్ ఆర్ హిమ్. అంటే ఇక్కడ ప్రొనౌన్స్ మాత్రమే చేంజ్ చేసాం. సో ఇందులో కూడా మనం 1 2 3 4 5 6 7 8 చిన్న అయినా ఇవి మాట్లాడేటప్పుడు ఎలా చేంజ్ చేయాలి అనేది అర్థం కానప్పుడు మీరు సింపుల్గా ఇలా ఫాలో అవ్వండి. ఓకే, అండ్ ఐఎమ్ గివింగ్ నోట్స్ అలాంగ్ విత్ దిస్ వీడియో అండ్ ఎక్సర్సైజెస్ టూ. ఓకే, వాట్ ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ జస్ట్ లిసన్ టు ద లెసన్ అండ్ రీడ్ ద నోట్స్ అండ్ కీప్ ఎవ్రీథింగ్ ఇన్ ద బ్రెయిన్ అండ్ ఆన్సర్ ద ఎక్సర్సైజ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.